ఐ విట్నెస్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఈ నెల 18 నుండి వాట్సాప్ గవర్నెన్స్ ప్రారంభించనున్న సీఎం. ఇకపై వివిధ రకాల సర్టిఫికెట్ల జారీ వాట్సాప్ లో అందిస్తామన్న చంద్రబాబు. గోదావరిలో మజాక, కొత్త అల్లులకి 365 రకాల విందు భోజనం. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ కొత్త ప్రధాన కార్యాలయం ప్రారంభోత్సవం. పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సుజాన్ పాల్ ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం. నెల 18 నుండి వాట్సాప్ గవర్నెన్స్ ప్రారంభించనున్నట్లుగా సీఎం చంద్రబాబు ప్రకటించారు. వివిధ రకాల సర్టిఫికెట్ల కోసం ప్రజలు ఇబ్బంది పడకుండా డిఓబి, డేట్ ఆఫ్ బర్త్, క్యాస్ట్, నేటివిటీ, ఆడంగల్ వంటి 150 ధ్రువపత్రాలను వాట్సాప్ లో అందిస్తామని తెలిపారు. రానున్న రోజుల్లో మరిన్ని సర్వీసులను అందిస్తామని, ఈ విధానంతో ప్రజలెవరూ కూడా గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదని పేర్కొన్నారు. రైస్ కార్డ్స్ ఒక 41 మందికి లేవన్నారు, అవి కూడా ఇచ్చేయమంటాను. ఆధార్ కార్డ్స్, ఆధార్ అథెంటికేషన్ 61 మంది చేయలేదన్నారు, అది కూడా చేయమంటాను. భవిష్యత్తులో ఈ నేటివిటీ, డేట్ ఆఫ్ బర్త్, లేకుంటే డెత్ సర్టిఫికేట్, అడంగల్ ఇవన్నీ ఉన్నాయి. రేపు 18 నేను ఓపెన్ చేస్తున్నాను. ఒక వాట్సాప్ గవర్నెన్స్ పెడుతున్నా. మీరు ఏ పని ఉన్నా మీరు ఒక లెటర్ పెట్టేస్తే మీకు కావాల్సిన సర్టిఫికేట్ ఆటోమేటిక్ గా మీకు వచ్చేట్టుగా యాక్సెస్ ఇచ్చేస్తాం. మీరు ఏ ఆఫీసుకు పోయే పని లేదు. టు స్టార్ట్ విత్ 150 సర్వీసులు ఇస్తాం. ఆ తర్వాత సర్వీసులు పెంచుకుంటా పోతాం. ఫైనల్ గా ఎక్కడ ఆఫీసుకు పోయే పని లేకుండా మీరు చేస్తా ఉంటే టెక్నాలజీలో నేను దాన్ని కరెక్ట్ చేసుకుని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒకవేళ రేపు రాబోయే రోజు అది కూడా చేస్తున్నా, వర్కౌట్ చేస్తున్నా, కొంచెం టైం పడుతుంది. మీరు రాయలేకపోతే మాటల్లో చెప్పినా మీ మాటల్ని కరెక్ట్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ సమస్య దాన్ని కూడా రికార్డ్ చేసి డిపార్ట్మెంట్ కి చెప్పి ఆ పని చేసి మళ్ళా మీకు వాయిస్ లో కావాలంటే వాయిస్, అదర్వైజ్ టెక్స్ట్ లో కావాలి టెక్స్ట్, లేకపోతే సర్టిఫికేట్ కావాలంటే సర్టిఫికేట్ ఇచ్చే పరిస్థితి వస్తుంది. అంటే కామన్ మ్యాన్ కూడా టెక్నాలజీ పర్ఫెక్ట్ గా ఉపయోగించుకోవడానికి శ్రీకారం చుడతాం. ఎక్కడ ఇబ్బంది లేకుండా మీకు సెల్ ఫోన్ ఒక ఆయుధంగా పనిచేస్తుంది, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆతిథ్యం పేరు వినగానే గోదావరిళ్లే గుర్తుకు వస్తారు. తమ ఇంటికి వచ్చే కొత్త అల్లుళ్లు గుర్తుండిపోయేలా విభిన్న వంటకాలతో వారిని ఉక్కిరి బిక్కిరి చేస్తారనడంలో ఎటువంటి సందేహం లేదు. అలాంటిదే మచ్చుకు మరొకటి. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని నందమూరి గర్వుకు చెందిన ఆకుల శ్రీనివాస్, ఆయన సోదరుడు సంక్రాంతి పండుగకు వచ్చిన అల్లుళ్లకు 365 రకాల వంటకాలతో విందు ఏర్పాటు చేశారు. నోరూరుంచేలా ఉన్న ఆ వంటకాలను మీరు చూడండి ఒకసారి. వెల్కమ్ అల్లుళ్ళకి స్వాగతం, సంక్రాంతి స్వాగతం. అల్లుడు గారా మా ఇంటిలో స్థాపనగా ఉంటారు. అల్లుడి కంగారు పడలేదు, కూతుర్లే కంగారు పడతారు. మెగా ఫ్యామిలీ, మెగా సంక్రాంతి ఇక్కడ అంటే మొదలు పెట్టాలంటే షాంపెన్ బాటిల్ కావాలి కదా. అందరికి అర్థమైంది. నమస్కారం.
తెలుగు సినీ లెజెండరీ యాక్టర్స్ లోని అక్కినేని నాగేశ్వరరావు ఒకరు. తెలుగు సినీ పరిశ్రమను తమిళనాడు నుండి హైదరాబాద్ కేంద్రంగా అభివృద్ధి కావటానికి గణనీయమైన కృషి చేసిన నటుల్లో అక్కినేనిది ప్రముఖమైన పాత్ర అని చెప్పటంలో అతిశయోక్తి లేదు. నటుడుగా ఎన్నో చిరస్మరణీయమైన చిత్రాలలో నటించి నిర్మించిన బహుముఖ ప్రజ్ఞశాలి ఏఎన్ఆర్. ఆయన అన్నపూర్ణ సంస్థను ప్రారంభించి సరిగ్గా 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన కుమారుడు నటుడు నిర్మాత అక్కినేని నాగార్జున ఒక ప్రత్యేకమైన వీడియోను రూపొందించారు. ఈ సందర్భంగా శ్రీకాళహస్తిలోని 16 కాళ్ల మండపంలోని అయ్యప్ప స్వామికి వైభవంగా అభిషేకం నిర్వహించారు. అయ్యప్ప స్వామికి వారికి పలు రకాల పుష్పాలతో అలంకరించి విశేష పూజలు నిర్వహించారు.
పశువులను సాకే రైతులకు శుభవార్త అందించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. పశువుల కొరకు రైతులకు షెడ్లను మంజూరు చేస్తామని, అలాగే పచ్చగడ్డి లభ్యత ఉండేలా గడ్డికి లోటు లేకుండా చూస్తామన్నారు. అవసరమైతే సొసైటీ ద్వారా గ్రాస్ కటింగ్ మిషన్ పెట్టి గడ్డిని కట్ చేసే ఏర్పాటు చేస్తామని, నేరుగా పశుశాల వద్దని ఈ కటింగ్ చేసేలా ఏర్పాట్లు చేస్తామని తెలిపారు నారా చంద్రబాబు. పశువులు ఉండే వాళ్ళందరికీ క్యాటిల్ షెడ్లు ఇస్తాం. దానివల్ల ఈల్డ్ పెరుగుతుంది, మన పశువులన్నీ ఆరోగ్యంగా ఉంటాయి. దానికి కూడా శ్రీకారం చుడుతున్నాం. ఎంతమంది ఉంటే అంతమందికి రాబోయే రోజులు ఇస్తాం. కొత్తగా వస్తే మళ్లీ ఇస్తాం. ఫాడర్ డెవలప్మెంట్ కూడా చేస్తాం. గడ్డి కూడా డెవలప్మెంట్ చేసి కాస్ట్ ఎఫెక్టివ్ గా, ఇప్పుడు ఒకసారి రైతే కట్ చేసుకోవాలంటే ఇబ్బంది ఉంటుంది. అవసరమైతే ఒక సొసైటీ మరి పెట్టి ఒక వ్యక్తిని పెట్టేస్తే కట్ చేయడం, కటింగ్ మిషన్ పెట్టి చాపర్ పెట్టి పీసెస్ చేయడం, నేరుగా ఇంటి దగ్గరనే వాళ్ళ క్యాటరీ షెడ్ దగ్గరనే డెలివరీ చేసే పరిస్థితి వస్తుంది. కాస్ట్ ఎఫెక్టివ్ ఫాడర్ మేనేజ్మెంట్, గడ్డి నెట్ మేనేజ్ చేయాలని చూస్తాం. ఎక్కువ పాలు రావడానికి కూడా ఏం చేయాలని అవి కూడా వర్కౌట్ చేసి ఆప్టిమం గా మనకు నష్టం లేకుండా డైరీలో కూడా ఆదాయం పెంచి పేదవాళ్ళకి పెద్ద ఆదాయం వచ్చే డైరీ వల్ల వస్తుంది. ఇది కూడా చేస్తాం. మన ఏరియాలో కూడా చూస్తే 15 days కి ఒకసారి జీతం అమ్మారికి ఒక 5,000-10,000 రూపాయల ఆదాయం డైరీలో వస్తా ఉంది. ఇట్ ఈస్ ఎ బిగ్ ఇన్కమ్. దీన్ని ఇంకా పెంచడానికి ఏమి ఉన్నాయి అవన్నీ కూడా వర్కౌట్ చేస్తాం. ఉమ్మడి మెదక్ జిల్లాలో సంక్రాంతి సంబరాలు జోరుగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఏడుపాయల వన దుర్గమ్మ ఆలయం సన్నిధిలోని సంక్రాంతి వేడుకలు ఘనంగా జరుపుతున్నాయి. తెలుగు సంస్కృతి సాంప్రదాయాల ఉట్టిపడేలా అలంకరించారు. అమ్మవారి ప్రతిమ చెట్టుకు పతంగులు, చెరుకు గడలు, ఆవు, హరిదాసు వేషధారణ ప్రతిమలు అలంకరించారు. పండుగను సందర్భంగా భక్తులు వివిధ ప్రాంతాల నుంచి తరలివస్తున్నారు. కలియుగ వైకుంఠ తిరుమలలో పార్వేట ఉత్సవ అత్యంత వైభవంగా జరిగింది. తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రతి సంవత్సరం కనుమ పండుగ నాడు పార్వేట ఉత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా స్వామివారి ప్రాతకాల ఆరాధన పూర్తయిన తర్వాత శ్రీ మలయప్ప స్వామివారు మరియు శ్రీ కృష్ణాష్టమి పర్వేట మండపానికి వేంచేయగా మండపంలోని పుణ్యాహవచనం చేశారు. కార్యక్రమంలోని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కన్నులారా పర్వేట ఉత్సవం తిలకించారు.
సుప్రీంకోర్టులో కేటీఆర్ కు ఎదురుదెబ్బ తగిలింది. ఫార్ములా ఈ రేసులోని క్వాష్ పిటిషన్ చేసిన కేటీఆర్ కు హైకోర్టు ఆదేశాల్లోని తాము జోక్యం చేసుకోలేమని సుప్రీం తేల్చి చెప్పింది. దీంతో క్వాష్ పిటిషన్ ను విత్డ్రా చేసుకున్నారు కేటీఆర్. ఫార్ములా ఈ రేస్ కేసులో A1 గా ఉన్న కేటీఆర్ రేపు ఈడీ ముందు హాజరు కావాల్సి ఉంది. మహారాష్ట్రలోని ముంబై డాక్ యార్డ్ లో జరిగిన భారత నావికాదళ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా 2 యుద్ధ నౌకలు, ఒక జలాంతర్గామిని ప్రారంభించి జాతికి అంకితం చేశారు. అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతూ దేశ చరిత్రలో 3 యుద్ధ నౌకలను ఒకేసారి ప్రారంభించడం ఇదే తొలిసారని తెలిపారు. యావత్ ప్రపంచంలోనే భారీ మరియు అత్యాధునిక విధ్వంసక నౌకలలో ఒకటిగా INS సూరత్ నిలుస్తుందన్నారు. P-17A స్టెల్త్ ఫ్రిగేట్ ప్రాజెక్టులోని తొలి యుద్ధ నౌక INS నీలగిరిని P-75 కింద రూపొందించిన జలాంతర్గామి INS వాగ్షీర్లను ప్రధాని మోదీ ప్రారంభించారు. యుద్ధ నౌకల అభివృద్ధిలో 75% స్వదేశీ పరిజ్ఞానం ఉందన్నారు. అలాగే జలాంతర్గామిని ఫ్రాన్స్ కు చెందిన నేవల్ గ్రూప్ సాయంతో అభివృద్ధి చేసినట్లుగా పేర్కొన్నారు. వీటి రాకతో భారత నావికాదళం మరింత బలపడిందన్న ప్రధాని మోదీ ప్రపంచంలోనే బలమైన శక్తిగా భారత్ మారబోతోందన్నారు. సబ్కా సాత్ సబ్కా వికాస్ లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. అనంతరం నేవీ సిబ్బందికి ఆయన అభినందనలు వెల్లడించారు. साथियों, आज का ये कार्यक्रम हमारी गौरवशाली धरोहर को भविष्य की आकांक्षाओं से जोड़ता है. लंबी समुद्री यात्राएं, कॉमर्स, नेवल डिफेंस, शिप इंडस्ट्री, इसमें हमारा एक समृद्ध इतिहास रहा है. अपने इतिहास से प्रेरणा लेते हुए आज का भारत दुनिया की एक मेजर मैरीटाइम पावर बन रहा है. आज जो प्लेटफॉर्म लॉन्च हुए हैं उनमें भी इसकी झलक है. अब जैसे हमारा नीलगिरी चौल वंश के समुद्री सामर्थ्य के प्रति समर्पित है. सूरत वॉरशिप उस कालखंड की याद दिलाता है जब गुजरात के पोर्ट्स के जरिए भारत वेस्ट एशिया से जुड़ा था. इन दिनों ये दोनों शिप्स, इसके साथ आज बागशीर सबमरीन की कमीशनिंग भी हो रही है. कुछ वर्ष पूर्व मुझे P-75 क्लास की पहली सबमरीन कलवरी की कमीशनिंग में शामिल होने का अवसर मिला था. आज मुझे इस क्लास की 6वीं सबमरीन बागशीर को कमीशन करने का सौभाग्य मिला है. ये नए फ्रंटियर प्लेटफॉर्म भारत की सुरक्षा और प्रगति दोनों को नया सामर्थ्य देंगे. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి న్యూస్.